ఇక్కడ మా బుడ్డది ఏం కబుర్లు చెప్తుందో ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కమెంట్ చేసేయండి, లేదంటే వీడియో చివరిలో నేనే చెప్పేస్తాను. ఫైనల్లీ మా బుడ్డదాన్ని డిబ్బీ ఓపెన్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇందులో సేవింగ్స్ ఎలా స్టార్ట్ చేశాను అయితే ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే టైటిల్ కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఈ డిబ్బీలో డబ్బులన్నీ ఒకసారి కౌంట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాక వీటితో పాటు మా సేవింగ్స్ ని కూడా కొన్ని పట్టుకొని గోల్డ్ షాప్ కి అయితే వెళ్ళాము. మా పాప కోసం కొంటున్న ఫస్ట్ గోల్డ్, సో లైఫ్ లాంగ్ మెమరబుల్ గా ఉంటే బాగుంటుంది అనిపించి వీడియో రికార్డ్ చేశాను. వెళ్ళగానే ఫుల్ క్రౌడ్ ఉంది. ఆల్రెడీ ఇంతకు ముందు ఆధార్ కార్డుకి తీసుకెళ్తే అక్కడ గోల చేసేసింది, ఏడ్ చేసి. ఇప్పుడు కూడా అలానే చేస్తదేమో అని భయపడ్డాను, కానీ నా దగ్గర కొంతసేపు వాళ్ళ నాన్న దగ్గర కొంతసేపు ఆడుకుంది. కాసేపటికి వెళ్ళిన పని కొట్టుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చామనేది చూపిస్తున్నాను. మంగళవారం మన ఇంటికి మహాలక్ష్మి పుట్టింది అని వాళ్ళ నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు, అందుకే లక్ష్మీదేవి ఉంగరం అయితే ఒకటి తీసుకున్నాము. రింగ్ తో పాటు వెండి కడియాలు, ఒక సిగ్గుబిల్ల కూడా తీసుకున్నాము. యాక్చువల్ గా సిగ్గుబిల్ల తీసుకోవాలని అసలు లేకుండే, కానీ షాప్ కి వెళ్ళాక సడన్ గా ఎందుకు అనిపించింది, ఇంకా వెంటనే తీసేసుకున్నాను. ఎంతైనా ఆడపిల్ల కాళ్ళకి పట్టీలు గలగలా మోగుతుంటే ఆ కలే వేరు, కానీ పసిపిల్లల కాళ్ళకి నార్మల్ పట్టీలు అసలు ఉండవంట. సరేలే అని చెప్పి కడియాలు తీసేసుకున్నాము. ఇవి కూడా గలగలా మోగుతూ బాగున్నాయి. నాకు లాస్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి పాపే పుడుతుంది, పాప కాళ్ళకి పట్టీలు పెడతాను, మహాలక్ష్మి లాగా ఇల్లంతా తిరుగుతుంది అని అంటూ ఉండేవాళ్ళు మా వారు. ఫైనల్లీ ఈ రోజు కాళ్ళకి పట్టీలు, చేతికి ఉంగరం ఆయన చేత్తోనే పెట్టేసి నచ్చిందా అని అడిగితే ఆయనకేమో నవ్వి సమాధానం చెప్పింది. అదే క్వశ్చన్ నేను అడిగినప్పుడు సమాధానం ఏం చెప్పిందో మీరే వినండి.